ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఇంత వింతగా లగేజ్ క్యారీ చేసుకుంటూ వెళ్తున్నాను చూస్తున్నారా? నేనైతే భువనేశ్వర్కి వెళ్తున్నాను. భువనేశ్వర్లో మాకు నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ అనేది కండక్ట్ అవుతుంది. కాలేజ్ తరఫున నన్ను అయితే సెలెక్ట్ చేసి పంపిస్తున్నారు. నేనైతే రైల్వే స్టేషన్లో మా టీంతో పాటు ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంతలో వాటర్ బాటిల్ మర్చిపోతే ఈ అబ్బాయికి తెమ్మని చెప్పాను. మా ట్రైన్ వచ్చేసింది 11:45కి. మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోద్ది. నేనైతే హ్యాపీగా కూర్చొని నేను మా చారుని అక్క డిస్కషన్ అలా చూస్తున్నాం. ఇక్కడైతే డిస్కషన్ అయిపోయింది. మా సీట్ నెంబర్స్ ఏంటో చెప్పేశారు. మేము వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయాం. హీస్ చైతన్య అన్నయ్య. ట్రైన్ స్టార్ట్ అయినంత వరకు మేము అలా మాట్లాడుతూనే ఉన్నాం. ఆల్రెడీ మేము డిన్నర్ చేసాం కాబట్టి ఇంకా పడుకోవడమే మిగిలింది. వెంటనే మేము మా బెర్త్ సెట్ చేసుకొని బెర్త్స్ ఎక్కేసి పడుకోవడానికి రెడీ అయిపోయాం. షీ సుచిత్ర అక్క అండ్ నా పైన బెడ్లో అయితే కావేరి అక్క ఉన్నారు. మేము నైట్ 1:30 వరకు అలా మాట్లాడుకుంటూనే ఉన్నాము. వీడియోలో అయితే మీకు బాగా చెప్పేస్తాను కానీ తర్వాత చాలాసేపు మాట్లాడుకున్నాం. మార్నింగ్ 6:30 ఆ టైంకి అందరం లేచేసి ఒకే దగ్గర గ్యాదర్ అయిపోయాం. మేము అందరం నిద్ర మొఖాలతో ఉన్నాం. నైట్ అయితే కొంచెం ట్రైన్లో ఏసీ ఎక్కువైపోయింది. నేను చారుణ్య అక్క అయితే ఎప్పుడూ ఎనర్జెటిక్గానే ఉంటాం. నేను చారుణ్య అక్క ఒకే డాన్స్ క్లాస్లో ఉన్నాం కాబట్టి మా ఇద్దరికి బాండింగ్ ఎక్కువ ఉంది ఆ టైంకి. మేమైతే ఒడిషా క్యాపిటల్ సిటీ దగ్గరలో ఉన్నాం, భువనేశ్వర్ దగ్గరికి. ఇది భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో దిగిపోయాము. మా ట్రైన్ అయితే ఆన్ టైం అరైవ్ అయిపోయింది భువనేశ్వర్ రైల్వే స్టేషన్కి. సో మేము ఎగ్జిట్ వైపు వెళ్తున్నాము. మా సార్ అయితే క్యాంప్ వాళ్ళకి కాల్ చేస్తే సో వాళ్ళు మాకు ఒక వెహికల్ని అయితే పంపిస్తా అని చెప్పారు. సో మేము ఆ వెహికల్ కోసం ఇక్కడ గ్యాదర్ అయ్యి వెయిట్ చేస్తున్నాం. ఇంతలోగా ఒక చిన్న క్యూట్ వీడియో అయితే క్యాప్చర్ చేశాను. అలానే మేము మా పేరెంట్స్కి కాల్ చేసి చెప్పేసాం భువనేశ్వర్ రీచ్ అయిపోయామని. సో ఇక్కడ మేము లిఫ్ట్లో నుంచి నెక్స్ట్ ప్లాట్ఫామ్కి వచ్చేసి ఎగ్జిట్ అయితే అయిపోతున్నాము. భువనేశ్వర్ ప్లాట్ఫామ్లో అయితే చాలా బుక్ స్టోర్స్ అయితే ఉన్నాయి. విశాఖపట్నం కన్నా ఎక్కువ ఉన్నాయి. చాలా బ్రైట్గా ఉంది భువనేశ్వర్ ప్లాట్ఫామ్. ఇక్కడ చూసారా ఫ్యాన్ ఎంత పెద్దగా ఉందో. భువనేశ్వర్ ప్లాట్ఫామ్ అయితే ఇంకా డెవలప్ చేస్తున్నారు, కానీ చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. బట్ మెయిన్లీ నాకు మాత్రం బుక్ స్టోర్స్ అయితే నచ్చాయి. చాలా బుక్ స్టోర్స్ ఉన్నాయి. మేమైతే బయటకు వచ్చేసి ఇప్పుడు మా వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఒక 5-10 మినిట్స్లో వచ్చేస్తుందంట. సో మా వెహికల్ అయితే వచ్చేసింది. ఇంకా మేము మా లగేజెస్ అన్నీ సర్దేసుకొని వెహికల్ ఎక్కేసి ఉత్కల్ యూనివర్సిటీకి స్టార్ట్ అయిపోవడమే. భువనేశ్వర్ రోడ్స్ అయితే చాలా వైడ్గా ఉన్నాయి చూసారా, నాకు చాలా బాగా నచ్చేసింది. రైల్వే స్టేషన్ నుంచి ఉత్కల్ యూనివర్సిటీ జస్ట్ 15 మినిట్స్ దగ్గరే. డే 1 ఏమైందో చూడాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ అయితే చూసేయండి. నేనైతే క్యాంప్ డైలీ అప్డేట్స్ పెడుతూనే ఉంటాను. సో డోంట్ ఫర్గెట్ టు వాచ్. పార్ట్ 2 చూడడం అయితే మిస్ అవ్వకండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే లైక్ అండ్ కమెంట్ కూడా చేయండి.